హాయ్ అండి, నమస్తే. ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీలు అయితే ఎంత గుత్తులుగా పూసాయో. ఇంత బాగా పూయడానికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే మీకు గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో రూపంలో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీలు అయితే ఇంత గుత్తులుగా పూయడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇంత బాగా రావడానికైతే నేను ఎప్పుడూ కూడా వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటానండి. అలాగే ఎవ్రీ 1 మంత్కి ఒక్కసారి సాలిడ్ రూపంలో అయితే పశువుల ఎరువు, ఇంకా మన దగ్గర ఎలాంటి కంపోస్ట్ ఉన్నా సరే మన మొక్కకైతే వేసుకోవచ్చండి. దాంట్లో వేపపిండి అనేది ఖచ్చితంగా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే వేరుకుళ్ళు రాకుండా ఉండడం కోసం అయితే మనం ఎలాంటి మాన్యూర్ వేసినా సరే దాంట్లో వేపపిండి అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌ మాన్యూర్ వేసే వాళ్ళైతే ఏజ్డ్ కౌ మాన్యూర్ వేయండి. ఎందుకంటే పచ్చిది వేస్తే అందులో గ్రబ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. సో అవి రావడం మన మొక్కకైతే మంచిది కాదు. వేరును కట్ చేస్తూ ఉంటాయి. సో అందువల్ల మొక్క సడన్గా చనిపోతూ ఉంటుంది. అలాగే మనము ఇక్కడ చూస్తున్నారు కదండి, పూసిన పూలను ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే అక్కడి నుంచి కొత్త చిగురు వచ్చేసి మనకి మొగ్గలు అనేది చాలా బాగా వస్తాయి. మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఇలా మట్టిని అయితే లూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా, సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే మనం మట్టిని ఇలా లూజ్ చేసుకొని ఇవ్వాలండి ఖచ్చితంగా. మనం సాలిడ్ రూపంలో ఇచ్చినప్పుడు మాత్రము పైనున్న లేయర్ మట్టిని తీసేసుకొని కంపోస్ట్ అయితే వేస్తూ ఉంటాము. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే చూసేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆనియన్ ఇంకా పొటాటో పీల్ ఫెర్టిలైజర్ అండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలు ఎదగడం కోసం కావాల్సిన పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ అయితే ఇవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయండి. అలాగే మొక్కలకు కావాల్సిన చాలా రకాల మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్లో అయితే ఉంటుంది. అలాగే మట్టిని సారవంతం చేస్తాయండి ఈ వాటర్ ఇవ్వడం వల్ల. ఎప్పుడు కూడా మనము డైరెక్ట్గా అంటే కాన్సన్ట్రేషన్గా అయితే ఇవ్వకూడదండి. చూస్తున్నారు కదండి, కలర్ అయితే ఎంత బాగా మారిపోయిందో. మనము దీన్నైతే ఒక 3 డేస్ మాత్రమే సోక్ చేసుకోవాలండి. ఎక్కువగా సోక్ చేసిన స్మెల్ అయితే అసలు భరించలేము. చిన్న పురుగులు కూడా వస్తాయి ఎక్కువ రోజులు ఉంచితే మాత్రము. చూస్తున్నారు కదండి, ఇదైతే మనము 1:5 రేషియోలో కలుపుకోవచ్చండి. అలాగే ఎక్కువ కూడా మనం అంటే వీక్లీ వన్స్ ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తుంటాం కదండి, ఎక్కువగా మనం డైల్యూట్ కూడా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, 1:5 రేషియోలో అయితే నేను కలుపుకొని మొక్కలకైతే ఇచ్చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనము వాటరింగ్ ఇచ్చిన తర్వాతనే మనం ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి. ఒక గ్లాస్ అయితే ఈ మొక్కకు సరిపోతుందండి. ఇదనే కాదు, మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి ఫ్లవరింగ్ అయితే ఇలానే ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. చెట్టుకైతే చాలా అంటే చాలా మొగ్గలు ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, చేత్తో అంటేనే ఎంత లూజ్గా ఉందో. మట్టి ఎప్పుడూ కూడా ఇలా లూజ్గా ఉంటే రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యి మనకు మొగ్గలు అనేది చాలా బాగా వస్తాయి. ఇంకా మనకు గులాబీలకే కాదండి, చామంతులకు కూడా ఈ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకోవచ్చు. చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.